అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు కుటుంబ కథా చిత్రంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో హైలైట్ ఎలిమెంట్ ఏంటంటే వెంకటేష్ కొడుకు పాత్రలో కనిపించిన చిన్నపిల్లవాడి క్యారెక్టర్. అతని యాక్టింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అటు సినిమా విజయం, ఇటు తన నటన వల్ల బుల్లిరాజు డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. టాలెంట్ కారణంగా రెమ్యునరేషన్ ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ కు మించిపోయింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బుల్లిరాజు ఒక రోజుకు ఏకంగా ₹1,00,000 రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఇది చిన్న నటులకు సైతం ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా చిన్నపిల్లల నటనకు ఇంత భారీ పారితోషికం ఇచ్చే ట్రెండ్ లేదు. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో వచ్చిన గుర్తింపు వల్ల బుల్లిరాజు ఇప్పుడు టాప్ కమీడియన్ల లెవెల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇప్పటికే వెబ్ సిరీస్లు, సినిమాల్లో 15 ప్రాజెక్టులు అతనికి ఆఫర్ అయినా అతను ఎంచుకుంటూ తక్కువ ప్రాజెక్టులకే కమిట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఒక 10 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినా కూడా 10 లక్షలు. ఇక నేటి తరం సీనియర్ ఆర్టిస్టులు కొందరు ఇదే రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే బుల్లిరాజును దూసుకెళ్లేలా చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మరోసారి అతనికి ప్రత్యేకమైన అవకాశం కల్పించనున్నట్లు టాక్. ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో బుల్లిరాజు కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో అంజలి, మృణాల్ ఠాకూర్ లాంటి ప్రముఖ నాయకులు కీలక పాత్రల కోసం తీసుకున్నట్లు టాక్. ఇక బుల్లిరాజు పాత్ర మరింత హైలైట్ కానుందని తెలుస్తుంది. అయితే చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయనేలేదు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ లేదా జూలైలో షూటింగ్ మొదలై 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.